గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో రే ఆప్టిక్స్ లెసన్ లో మనం రిఫ్రాక్షన్ త్రూ ఏ ప్రిజం వరకు చెప్పుకున్నాం కదండి. సో దానికి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం. ఏంటంటే ఆ ఫార్ములా ఏమొచ్చింది, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ బై ఏ ప్రిజం ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ఈ మైనస్ ఏ అంతే కదండి. సో వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందండి మనకి R1 plus R2 where A is equals to R1 plus R2 అంటే R1 is the refraction of angle of refraction of first surface and R2 is the angle of refraction of the second surface. Sum of these two angles equals to angle of prism A. Okay nandi, so this is the angle of deviation delta, this is the angle of incidence, this is the angle of emergence. Okay nandi, so ఇప్పుడు మనం యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ కి కండిషన్ రాదు. యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటే ఏం చెప్పుకున్నామండి, ఏదైనా ఒక లైట్ రే ప్రిజం మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అది ఏమవుతుంది, ఫస్ట్ ఒక రిఫ్రాక్షన్ జరుగుతుంది, మళ్ళీ ఇంకొక రిఫ్రాక్షన్ జరుగుతుంది. అంటే ఇది ఇన్సిడెంట్ రే, ఇదేమో ఎమర్జెంట్ రే. యాక్చువల్ గా ఈ ప్రిజం లేకపోతే దీని డైరెక్షన్ ఎలా ఉంటుందండి, ఒరిజినల్ డైరెక్షన్ స్ట్రైట్ లైన్ పాత్ లో ఉంటుంది. కానీ ప్రిజం రావడం వల్ల ఏమైందంటే ఇలా వెళ్తుంది. అంటే ఎంత డీవియేట్ అయింది అంటే ఏం చెప్తానండి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇదే కదండి డెల్టా. సో ఇప్పుడు ఈ డెల్టా అనేది మినిమం అవ్వాలి అంటే కండిషన్ ఏంటో చూద్దాం. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మినిమం అవ్వాలి అంటే కండిషన్ ఫర్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. Condition for angle of minimum deviation. ఏంటంటే కండిషన్ I is equals to E అవ్వాలి అండ్ R1 is equals to R2 అవ్వాలి. ఏంటంటే కండిషన్ యాంగిల్ అంటే మినిమం మన ఇన్సిడెంట్ అయిన యాంగిల్ మినిమం డీవియేట్ అవ్వాలి అంటే కండిషన్ ఏమవ్వాలండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ ది ఫస్ట్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్ సర్ఫేస్. సో ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ ని తీసుకెళ్లి ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకున్నాము, దీస్ టూ ఆర్ ది ఈక్వేషన్ 2 అనుకున్నాము. సబ్స్టిట్యూట్ ది వాల్యూస్, సబ్స్టిట్యూట్ equation 2 in equation 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, డెల్టా మినిమం అవుతుంది ఫర్ డెల్టా మినిమం కండిషన్ కి. ఓకేనండి. సో డెల్టా మినిమం ఈజ్ ఈక్వల్స్ టు I ప్లస్ ఈ కదండి. సో I ఈజ్ ఈక్వల్స్ టు ఈ అంటే I కి ఈక్వల్ అనే కదా. సో ఈక్వల్ కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ E షల్ ఐ రైట్ I? yes, I ప్లస్ I మైనస్ ఏ అంటే ఏం రాయించండి మనం, ఏ అంటే ప్రెసెంట్ ఏ అంటే R1 ప్లస్ R2 కదండి. సో ఏ కింద ఉంచాను. సో దీని నుంచి డెల్టా మినిమం ఈజ్ ఈక్వల్స్ టు 2I మైనస్ ఏ. నాకు దీని నుంచి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I వాల్యూ కావాలి. సో అప్పుడు మైనస్ నేను ఈ పక్కకి తీసుకొస్తే డెల్టా మినిమం ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2I. సో దీని నుంచి I ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ కి వస్తే డివిజన్ చేస్తుంది. అంటే డెల్టా మినిమం ప్లస్ ఏ బై 2. This is equation 3 అనుకోండి. This is equation 3. నెక్స్ట్ మనకి తెలుసు ఫార్ములా ఏంటండి, A is equals to ఏంటండి R1 plus R2. This is equation 1 నుంచి రాశాను. బట్ మనకి ఏం తెలుసు, ఈక్వేషన్ 2 నుంచి R1 is equals to R2. బట్ R1 is equals to R2 from 2. From equation 2.
సో సబ్స్టిట్యూషన్ చేస్తే a ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి r1 ఈజ్ ఈక్వల్స్ టు r2 అంటే రెండు ఈక్వల్ కాబట్టి ఆ రెండింటిని r కి ఈక్వల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది a ఈజ్ ఈక్వల్స్ టు r ప్లస్ r అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 2r. దీని నుంచి r వాల్యూ కావాలి నాకు. r ఈజ్ ఈక్వల్స్ టు 2 మల్టిప్లై చేస్తే నెక్స్ట్ సైడ్ కి వస్తే డివిజన్ చేస్తుంది a/2. r ఈజ్ ఈక్వల్స్ టు a/2. ఓకేనండి. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వేషన్ 4 అనుకోండి. ఫ్రమ్ స్నెల్స్ లా నుంచి mu1 refractive index n is equals to sin I by sin r sin of I వాల్యూ ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ I వాల్యూ డెల్టా మినిమం ప్లస్ a/2 sin a/2. ఓకేనండి. దిస్ ఈజ్ ది రిలేషన్, దిస్ ఈజ్ ది స్నెల్స్ లా. ఓకేనండి, అర్థమైంది కదా. సో ఇది మనకి 4 మార్క్స్ లో అడుగుతూ ఉంటారండి ఈ క్వశ్చన్ అనేది. సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్. Next topic, combination of lenses. Combination of thin lenses. Combination of thin lenses in contact. సో ఇప్పుడు ఈ కేసులో నేను ఏం తీసుకుంటానంటే కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటాను. సో రెండు కాన్వెక్స్ లెన్స్ కన్సిడర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఫస్ట్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ f1, సెకండ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ f2 అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక పాయింట్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేసుకుంటాము. సో దానికి పాయింట్ ఆబ్జెక్ట్ O. సో O నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. దీని నుంచి ఒక లైట్ రే వెళ్ళి ఇన్సిడెంట్ అయింది. సో ఇన్సిడెంట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రిఫ్రాక్షన్ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ రిఫ్రాక్షన్ జరిగి లైట్ రే ఇలా పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో లైట్ రే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఎలాంటి డీవియేషన్ లేకుండా అలా స్ట్రైట్ గా పాస్ అయిపోతుంది. సో ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఈ ఇమేజ్ అనేది ఫస్ట్ లెన్స్ దా సెకండ్ లెన్స్ దా అంటే సెకండ్ లెన్స్ ఇమేజ్ అని. ఎందుకంటే చూడండి, సెకండ్ టైం రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ మీట్ అయింది కాబట్టి ఇది సెకండ్ లెన్స్ యొక్క ఇమేజ్ అవుతుంది. మరి ఫస్ట్ లెన్స్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే చూడండి, ఫస్ట్ రిఫ్రాక్షన్ ఇక్కడ జరిగింది కాబట్టి ఫస్ట్ లెన్స్ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. దీనికి నేమ్ ఏం పెట్టుకుంటున్నానంటే నేను ఐ డాష్ అని పెట్టుకున్నాను. దీనికి నేమ్ ఏం పెట్టుకున్నానంటే ఐ అని పెట్టుకున్నాను. సో ఇది ఫస్ట్ లెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది అంటే b డాష్ అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమనుకుంటున్నానంటే ఇమేజ్ డిస్టెన్స్ v అనుకుంటున్నాను. అర్థం అవుతుంది కదండి.
సో ఫస్ట్ లెన్స్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ ఐ డాష్ అనేది సెకండ్ లెన్స్ కి విజువల్ ఆబ్జెక్ట్ కింద వర్క్ చేస్తుందండి. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి మనం ఫార్ములా డెరైవ్ చేసుకుందాం. మనకు తెలిసిన ఫార్ములా థిన్ లెన్స్ ఫార్ములా. ఆల్రెడీ మనం లెన్స్ మేకర్ ఫార్ములా డెరైవ్ చేసుకున్నప్పుడే థిన్ లెన్స్ ఫార్ములా కూడా మనం డెరైవ్ చేసుకున్నాం. సో థిన్ లెన్స్ ఫార్ములా ఏమొచ్చిందండి? ఫ్రమ్ థిన్ లెన్స్ ఫార్ములా 1 by f is equals to 1 by v minus 1 by u. కానీ ఫస్ట్ ఇక్కడ ఎన్ని లెన్సెస్ ఉన్నాయండి? 2 లెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫర్ ఫస్ట్ లెన్స్ 1 by ఫోకల్ లెంత్ ఎంతండి ఫస్ట్ లెన్స్ ది f1 is equals to 1 by ఫస్ట్ లెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఎంతండి? b డాష్. ఫస్ట్ లెన్స్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? i డాష్ దగ్గర. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? b డాష్. సో 1 by b డాష్ minus 1 by u. This is equation 1 అనుకుందాం. నెక్స్ట్ from second lens for second lens focal length ఎంతండి? f2. so 1 by f2 is equals to 1 by v minus 1 by u. అంటే సెకండ్ లెన్స్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయింది. సో ఇమేజ్ డిస్టెన్స్ ఎంతంటే v మైనస్ 1 by u వాల్యూ. సో నేను చెప్పానండి ఫస్ట్ లెన్స్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ సెకండ్ లెన్స్ కి ఎలా పనిచేస్తుందని చెప్పాను? విజువల్ ఆబ్జెక్ట్ కింద పనిచేస్తుందని చెప్పాను. కాబట్టి ఈ ఇమేజ్ డిస్టెన్స్ సెకండ్ లెన్స్ కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. సో అంటే ఏమవుతుందంటే అక్కడ u అంటే v డాష్. ఓకేనండి? సో ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ని యాడ్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. యాడింగ్ 1 and 2 we have first left side 1 by f1 plus 1 by f2 is equals to 1 by v1 minus 1 by u. 1 by u ఇక్కడ ప్లస్ 1 by v minus 1 by b dash. b dash కదండి అనుకుంటా. b dash. సారీ b dash కాదు ఇక్కడ. b dash అని b1 అనుకున్నాం. సో ఏదైనా అనుకోవచ్చు పర్లేదు. సో ఇక్కడ b dash అని అనుకున్నాం కాబట్టి ఇమేజ్ లో అన్ని దగ్గరలో కూడా b dash రాద్దాం. సో ఇక్కడ b dash. సో ఇది కూడా ఏమవుతుందంటే b dash. ఓకే. సో చూడండి ప్లస్ 1 by v dash మైనస్ 1 by v dash క్యాన్సిల్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే నేను 1 by f is equals to 1 by v minus 1 by u. అంటే ఏం చేశాను ఇక్కడ 1 by f1 plus 1 by f2 ప్లేస్ లో 1 by f రాస్తాను. where f is equals to 1 by f is equals to 1 by f1 plus 1 by f2. అంటే ఏంటంటే 1 by f అంటే the focal length of the combination of the two lenses. ఓకేనా? సో అంటే ఇక్కడ 1 by f is equals to 1 by f1 plus 1 by f2. ఎప్పుడు 2 lenses మనం కాంటాక్ట్ లో ఉంచినప్పుడు. అలా కాకుండా for n lens in contact then అప్పుడు ఫార్ములా ఏమవుతుందండి? 1 by f is equals to 1 by f1 plus 1 by f2 plus 1 by f3 plus and so on. ఓకేనండి? సో ఇదే ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్. ఇప్పుడు నాకు పవర్ కావాలి. సో పవర్ ఆఫ్ ఏ లెన్స్. సో పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఫార్ములా ఏంటండి? పవర్ ఆఫ్ ఏ లెన్స్ is equals to P is equals to reciprocal of the focal length.
ఫోకల్ లెంగ్త్. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి నేను ఏం రాయించండి, 1/f అంటే ఏం రాయొచ్చు, p. 1/f1 అంటే p1 ప్లస్ 1/f2 అంటే p2 ప్లస్ 1/f3 అంటే p3 ప్లస్ అండ్ సో ఆన్. దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ ఏ లెన్స్. ఓకేనండి, కాంబినేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ ఏ లెన్స్. నెక్స్ట్ టాపిక్ సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్ అంటే మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అంటాం కదండి. అంటే మనం చిన్నప్పుడు వినే ఉంటాం ఏంటంటే బోతద్దా ఉంటాం. అంటే చూడండి, స్మాల్ లెటర్స్ కనిపించినప్పుడు ఏం చేస్తారంటే ఇలా దగ్గరగా పెట్టి చూస్తాం. అలా చూసినప్పుడు ఆ స్మాల్ లెటర్స్ సైజ్ పెరిగి మనకి కనిపిస్తుంది. దాన్ని మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ లేదా బోతద్దం ఇలా డిఫరెంట్ నేమ్స్ తో పిలుచుకుంటాం. సో దానికి నార్మల్ నేమ్ ఏంటంటే సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్ అంటే ఏం లేదండి, మనం కాన్కేవ్ లెన్స్ కి రే డయాగ్రామ్స్ చెప్పుకున్నాం కదండి. అందులో 6th కేసు మనం చెప్పుకున్నాం కదా. 6th కేసు లో ఏం చేసాం, పోల్ కి ఫోకస్ కి మధ్యన ఆబ్జెక్ట్ వచ్చేలా చూస్తే గనక అక్కడ విజువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది, ఎన్లార్జ్డ్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో ఆ 6th కేసునే ఇక్కడ మనం యూజ్ చేస్తాం. బట్ అక్కడ కాన్కేవ్ మిర్రర్ లో యూజ్ చేయం. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ లో ఆ 6th కేసుని మనం ప్రూవ్ చేసి అది ఈ సింపుల్ మైక్రోస్కోప్ లో అడు తయారీ విధానంలో ఆ కేసుని వాడుకున్నాడండి. సో ఓకేనా. సో కాన్వెక్స్ లెన్స్. ఫోకస్, దిస్ ఈస్ ది ఆప్టికల్ సెంటర్. ఆబ్జెక్ట్ ని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. సో దీని నుంచి ఒక లైట్ రే పాస్ అయింది. ప్యారలల్ లైట్ రే కాబట్టి దేని నుంచి పాస్ అవుతుందంటే ఫోకస్ నుంచి పాస్ అయింది. దిస్ ఈజ్ F1, దిస్ ఈజ్ F2. ఫస్ట్ సర్ఫేస్ కి కాబట్టి F1, సెకండ్ సర్ఫేస్ కి కాబట్టి F2. ఓకేనండి. సో ఇప్పుడు ఇంకొక లైట్ రే కావాలి. సో ఆ లైట్ రే దేని నుంచి అవుతుందంటే ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ అయింది అనుకున్నాం. ఇప్పుడు ఈ 2 లైట్ రేస్ డైవర్జెంట్ రేస్, అంటే ఎంత దూరం వెళ్ళినా ఇవి బీట్ అవ్వవు. సో కాబట్టి ఇక్కడ రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ టూ లైన్స్ ఏం చేస్తున్నానంటే నేను బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తాను. సో ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ ఏమవుతుందంటే ఇమేజ్ అనేది ఫామ్ అయింది. చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంది, ఇమేజ్ సైజ్ ఎంత ఉంది. సో ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ ఏమైందండి, మ్యాగ్నిఫైడ్ అయింది. అంటే మ్యాగ్నిఫైడ్ అయింది అంటే పెరగడం అనమాట, పెరిగి మనకి కనిపిస్తుంది అనమాట. సో దీన్నే ఈ కేసుని ఉపయోగించుకుంటారు సింపుల్ మైక్రోస్కోప్. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, మనం డిస్టెన్స్ అనేది మనం దూరంగానే ఉంచి వస్తాం. బట్ ఈ బోతర్దాన్ని ఏం చేస్తామంటే మనం చూడాల్సిన లెటర్స్ దగ్గర గంట పెట్టి ఎడ్జెస్ చేస్తే సెకండ్ పాయింట్ దగ్గర ఆ లెటర్స్ అనేవి మనకి పెద్దగా కనిపిస్తాయి. అంటే ఈ అడ్జస్ట్మెంట్ లో ఈ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడికి వస్తుందండి, ఫోకస్ కి ఆప్టికల్ సెంటర్ కి మిడిల్ లోకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ కేసులోకి వచ్చిందో వెంటనే మనకి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది, మ్యాగ్నిఫైడ్ విజువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇమేజ్ ప్రాపర్టీస్ ఏంటంటే విజువల్ ఇమేజ్ అండి, విజువల్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్. ఎరెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎలా అయితే ఉందో ఇమేజ్ కూడా సేమ్ అలానే ఉంటుందండి. దాన్నే ఎరెక్ట్ ఇమేజ్ ఇస్ ఫామ్ అంటాం. ఓకేనండి. సో మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీనికి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటంటే, మనకి లెన్స్ ఫార్ములా ఏంటంటే 1/f is equals to 1/v minus 1/u. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి అంటే m is equals to v/u. m is equals to ఫార్ములా మనకి v/u. ఆబ్జెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకేనండి. ఇది ఆబ్జెక్టివ్ లో మనం ప్రూవ్ చేసుకుంటాం. ఇక్కడ ఇది మనం గుర్తు పెట్టుకుంటే చాలు. సో దీని నుంచి నేను ఏం రాస్తానంటే m is equals to v into 1/u కింద రాస్తాను. రాయొచ్చు కదండి, v ని సెపరేట్ చేశానండి. సో ఇప్పుడు m is equals to v into 1/u ప్లేస్ లో ఏం రాయొచ్చండి, 1/u మిక్స్ చేసి తీసుకొచ్చాం అనుకోండి. ఈ ఈక్వేషన్ ఎలా మారింది చూడండి. ఈ ప్లస్ 1/u పక్కకు వస్తే మైనస్ 1/u పక్కకు వస్తే ప్లస్ 1/u అవుతుంది. సో 1/v మైనస్ 1/f. సో ఇప్పుడు 1/u ప్లేస్ లో నేను ఏం రాస్తానంటే 1/v మైనస్ 1/f.
దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఫ్రమ్ 1 అర్థమవుతుంది కదండి. సో ఇప్పుడు b తో మల్టిప్లై చేసింది. b తో మల్టిప్లై చేస్తే b ఇంటూ b క్యాన్సిల్ అయిపోతుంది. b బై b మైనస్ b బై f. b బై b అంటే 1 మైనస్ b బై f. బట్ ఇక్కడ చూడండి, మనం ఇమేజ్ డిస్టెన్స్ ని ఎలా మెజర్ చేస్తాం? ఆప్టికల్ సెంటర్ నుంచి ఈ సైడ్ మెజర్ చేస్తాం. బట్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎలా ఉంది చూడండి, ఈ డైరెక్షన్ లో ఉంది, అంతే కదా. సో బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి b టేకెన్ యాజ్ నెగటివ్. నెక్స్ట్ మనం ఎంత డిస్టెన్స్ లో చూడాలి అంటే, ఇది ఎంత డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది అంటే, ఇది డిస్టెన్స్ ఆఫ్ లీస్ట్. మనం చూడండి, మన ఐ అనేది స్ట్రెయిన్ అవ్వకుండా ఎక్కువసేపు చదవాలి అన్నా, ఎక్కువసేపు ఒక ఇమేజ్ చూడాలి అన్నా, సో స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ ఇమేజ్ కి మన ఐకి ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే 25 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ 25 సెంటీమీటర్ ని డిస్టెన్స్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ అంటామండి. సో దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే d తో ఇండికేట్ చేస్తాం. దేంతో ఇండికేట్ చేస్తాం? d తో ఇండికేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ డిస్టెన్స్ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే d కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో అప్లై చేద్దాం. v నెగిటివ్ కాబట్టి m ఈజ్ ఈక్వల్స్ టు ఎలా మారుతుందంటే 1 ప్లస్ v బై f. బట్ m ఈజ్ ఈక్వల్స్ టు m ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ b ప్లస్ నే రాయొచ్చండి d బై f. దిస్ ఈజ్ ది మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది సింపుల్ మైక్రోస్కోప్ ఆర్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. అర్థమైంది కదండి. నెక్స్ట్ కాంపౌండ్ మైక్రోస్కోప్. కాంపౌండ్ మైక్రోస్కోప్. ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ లో 2 లెన్సెస్ ఉంటాయండి. అంటే లార్జ్ ఫోకల్ లెంత్ కలిగిన ఒక లెన్స్ ఉంటుంది, అలాగే షార్ట్ ఫోకల్ లెంత్ కలిగిన ఒక లెన్స్ ఉంటుంది. అది ఒకటి ఆబ్జెక్ట్ కి దగ్గరగా ఉంటుంది, ఒకటేమో ఐకి దగ్గరగా ఉంటుంది. ఐకి దగ్గరగా ఉన్న లెన్స్ ని ఐ పీస్ అంటాము, ఆబ్జెక్ట్ కి దగ్గరగా ఉన్న లెన్స్ ని ఆబ్జెక్టివ్ అంటాము. ఒకసారి చూద్దాం. ఇది ఒక లెన్స్ అండి. ఇది ఒక లెన్స్. ఓకేనండి. సో ఇప్పుడు దీని ఫోకల్ లెంత్ షార్ట్, దీని ఫోకల్ లెంత్ ఏమో హైగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే మన ఐని ప్లేస్ చేస్తాం. అంటే మనం ఇక్కడ నుంచి చూస్తాం. ఐకి దగ్గరగా ఉన్నది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఐ పీస్ అంటాం. ఈ లెన్స్ ని ఏమంటామంటే ఐ పీస్. ఇది ఆబ్జెక్ట్ కి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆబ్జెక్టివ్ అంటాం. ఆబ్జెక్టివ్ లెన్స్. ఓకేనండి. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ లెన్స్, దిస్ ఈస్ ది ఐ పీస్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే ప్యారలల్ గా వెళ్ళి ఇన్సిడెంట్ అయింది. సో ఇన్సిడెంట్ అయితే అది ఏమవుతుందండి, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది, అంతేగా. ఇంకొక లైట్ రే ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది ఇలా. ఈ రెండు ఇక్కడ మీట్. సో ఇది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి దీని ఫోకల్ లెంత్ ఇక్కడ వరకు ఉంటుంది. అది ఎంత అనుకుంటున్నానంటే ఆబ్జెక్టివ్ కాబట్టి O అనుకుంటా, f0. f0 ఈజ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ లెన్స్. సో ఫస్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుందంటే చూడండి, ఓకే. So f0 is the focal length
length of the first ఆబ్జెక్ట్. అలాగే చూడండి ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఈ ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ ఈ ఇమేజ్ దేనికి ఏ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుందంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐపీస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉంది కదండి, దీన్ని ఎల్ అంటాం. ఎల్ ఈస్ ది ట్యూబ్ లెంత్ ఆఫ్ ది కాంపౌండ్ మైక్రోస్కోప్. ఎల్ ఈస్ ది ట్యూబ్ లెంత్ ఆఫ్ ది కాంపౌండ్ మైక్రోస్కోప్. ఓకేనండి. సో F is the focal length of the eyepiece. F0 is the focal length of the object. ఓకేనా. సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీని వల్ల ఫామ్ అయిన ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ లీనియర్ గా ఉంటుంది. దీని వల్ల ఫామ్ అయిన మ్యాగ్నిఫికేషన్ యాంగులర్ మ్యాగ్నిఫికేషన్. సో లీనియర్ మ్యాగ్నిఫికేషన్ due to objective lens is ఫార్ములా ఏంటంటే m is equals to లీనియర్ అంటే చూడండి ఇలా సైజుని బట్టి అన్నమాట. సో h dash by అంటే సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో సైజ్ ఆఫ్ ది ఇమేజ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ ట్యూబ్ లెంత్ కి ఈక్వల్ అవుతుందండి ఎక్స్పెరిమెంట్ ప్రకారం. అలాగే హైట్ ఆఫ్ ది ఇమేజ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆబ్జెక్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ లెన్స్ కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈస్ ది ఈక్వేషన్ 1 అని. నెక్స్ట్ వచ్చేసి యాంగులర్ మ్యాగ్నిఫికేషన్. యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ డ్యూ టు ఐపీస్. ఫార్ములా ఏంటంటే ఇందాక మనం డెరైవ్ చేసాం కదండి. సో ఎంఈ అనుకోండి, ఇది ఎంఆర్ ఆబ్జెక్ట్ మ్యాగ్నిఫికేషన్, ఐపీస్ మ్యాగ్నిఫికేషన్ 1 ప్లస్ డి బై ఎఫ్ఈ. 1 ప్లస్ డి బై ఎఫ్ఈ. డి ఈజ్ ది డిస్టెన్స్ ఆఫ్ లీస్ట్ విజన్ లేదా క్లోజెస్ట్ విజన్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉందనుకోండి, ఈ ఫార్ములా ఎలా మారిపోతుందంటే డి బై ఈ కింద మారిపోతుంది. ఈ డెరివేషన్ మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాం. సో ప్రెసెంట్ గుర్తు పెట్టుకుంటే చాలు. ఏంటంటే ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ infinity, then angular magnification is angular magnification